తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకున్న వాక్యాన్ని నేను చదువుతాను. మనము స్థానిక సంఘాన్ని ఎవరు నడిపించాలి? స్థానిక సంఘానికి ఎవరు నాయకత్వం వహించాలి? చర్చ్ లీడర్‌షిప్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాము. మూడో అధ్యాయము మొదటి 7 వచనాలలో స్థానిక సంఘాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత పరిశుద్ధులైన పెద్దల చేతుల్లో దేవుడు పెట్టాడని చెప్పాను. వారు మందకు అధ్యక్షులుగా ఉంటూ, మందను కాయాలి అని గూడా మనము నేర్చుకున్నాము. సో, మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి ఆ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు, కాపరులుగా, పాస్టర్స్‌గా ఉన్నటువంటి వారు, అలాగే పెద్దలుగా ఉన్నటువంటి వారు, వారు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో, వాళ్ళ లక్షణాలు ఏంటో మనము మొదటి 7 వచనాల్లో చూసాము. ఈరోజు స్థానిక సంఘంలో పని చేయబోతున్నటువంటి, లేకపోతే పని చేస్తున్నటువంటి ఇంకొక గ్రూప్‌ని చూస్తున్నాము. ఆ గ్రూప్ పేరు పరిచారకులు. ఈరోజు మనం చదవబోయే వచనాల్లో ఈ మాట మరలా మరలా కనిపిస్తా ఉంటది. సో, పెద్దల గురించి మనము ధ్యానించాము. సంఘాన్ని నడిపించటానికి, నాయకత్వం వహించటానికి పెద్దలుండాలి సంఘానికి. పరిశుద్ధులైన పెద్దలుండాలి. వారు అధ్యక్షులుగాను, కాపరులుగాను ఈ 2 బాధ్యతలు. పై విచారణ అధ్యక్షుడిగా అనే మాటలు వాడటం జరిగింది. అంతేకాదు కాపరులుగా. కాపరి అనే మాట మనము లాటిన్‌లో పాస్టర్ అంటాం. పాస్టర్ అన్నా, కాపరి అన్నా ఒకటే అన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి పనిచేసేటువంటి ఇంకొక గ్రూప్‌ను మనం చూడబోతున్నాం ఈరోజు. వారి పేరు పరిచారకులు. ఆ గ్రూప్ పేరేంటంటే పరిచారకులు. మనము ఇంగ్లీష్‌లో ఫస్ట్ గ్రూప్‌ని ఎల్డర్స్ అంటాము. రెండో గ్రూప్‌ని డీకన్స్ అంటాము. డీకన్ అనే మాట డయాకనోస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. అక్కడ వాడినటువంటి పదము పరిచారకులు అనే దాని వెనకాల ఉన్న గ్రీక్ పదము చెప్తున్నాను నేను. ఆ పదము నుంచి వచ్చింది. సో, ఎల్డర్స్ తర్వాత పెద్దల తర్వాత పెద్దలకు సహాయం చేస్తూ స్థానిక సంఘంలో పరిచర్య చేసేటువంటి వారిని పరిచారకులు అని అంటాం మనం. ఆ పరిచారకులు ఎవరుండాలి? ఆ పరిచారకులకి ఎలాంటి లక్షణాలుండాలి? ఎవరు పరిచర్య చేయవచ్చు అనేటువంటిది 8వ వచనం నుంచి మనం 13వ వచనం వరకు చూడబోతా ఉన్నాము. సో, ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు కాంటెక్స్ట్ చెప్పాను కాబట్టి, నేను మిమ్మల్ని అందరినీ కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఏంటంటే, స్థానిక సంఘానికి లీడర్‌షిప్ గురించి మాట్లాడేసాం కదా మనం. ఆల్రెడీ అయిపోయింది. నాయకత్వము, ఎవరైతే అధికార స్థానంలో ఉండి స్థానిక సంఘాన్ని నడిపించాలో మనం మాట్లాడేసాం. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కేటగిరీ నాయకత్వం గురించి కాదు. పరిచర్య గురించి మాట్లాడుతున్నాం. పరిచారకుల గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు నాయకత్వము కింద ఉండి సంఘంలో పని చేయాలి. సో, నాయకత్వము ఎవరు చేయాలో చెప్పేసాం గాబట్టి, వాళ్ళ కింద వాళ్ళకు సహాయం జేస్తూ రకరకాల పరిచర్యలను చేసేటువంటి వారిని మనము పరిచారకులు అని అంటామనమాట. కానీ అందరూ పరిచారకులుగా ఉంటారా చర్చ్‌లో? ప్రతి ఒక్కరు గూడా చర్చ్‌లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గూడా పరిచారకుడు, పరిచారకురాలేనా? ఏంటి మనం ఎలా అర్థం జేసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనం చూడబోతున్నాము. మీరు అందుకే ఆలోచించండి. నంబర్ 1. నంబర్ 2 రెండోదేంటంటే, మీరు ఈ స్థానిక సంఘంలో ఉన్న అంటే గ్రేస్ లైఫ్ చర్చ్‌లో ఉన్న, లేకపోతే మీరు దేవుడు మిమ్మల్ని ఇంకొక ప్లేస్‌కి తీసుకెళ్ళినా గూడా, మీరు ఎప్పుడూ కూడా మంచి సంఘము ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే గనక, దేవుని వాక్యానుసారంగా ఆ సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా అని వెతకండి. ఎందుకంటే, ఆ స్థానిక సంఘాన్ని నడిపించేటువంటి లీడర్‌షిప్పే రాంగ్ ఉందనుకోండి, అసలు మీరింక ఏం వెతకాల్సిన అవసరం లేదు. అది రాంగ్ చర్చ్. దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకని అంత కాన్ఫిడెంట్‌గా నేను చెప్తున్నానంటే, వారికి దేవుని వాక్యం తెలీదు. దేవుని వాక్యానుసారంగా సంఘాన్ని నడిపించడం తెలీదు. కాబట్టి ఇంక అక్కడికెళ్లి కూర్చొని, మనము వాళ్ళ బోధ కింద కూర్చొని నేర్చుకుంటానికి ఏముండదు. ఎందుకంటే, వాళ్ళకే దేవుని వాక్యము తెలీదు గాబట్టి. సో, నేనేమంటానంటే, మీరు స్థానిక సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేటువంటిది వాక్యపు వెలుగులో చూడండి. ప్రతి చోట మీరెక్కడున్నా గూడా ప్రపంచంలో ట్రూత్ అయితే ఇదే. ఇండియాలో ఉన్న ఇదే ట్రూతు,
అమెరికాలో ఉన్న ఇదే ట్రూత్, ఆస్ట్రేలియాలో ఉన్న ఇదే ట్రూత్. దేవుని వాక్యం ఒకటే. సో, ప్రతి చోట స్థానిక సంఘాలను ఎవరు నడిపించాలంటే పెద్దలు నడిపించాలి, నాయకత్వం వహించి, వారి కింద ఉండి వారికి సహాయం చేయటానికి పరిచారకులు ఉండాలి అనేటువంటి దేవుని వాక్యం చెప్తుంది. సో, 2 లేయర్స్ చూసాం మనం. లీడర్‌షిప్ లేయర్‌లో మనము పెద్దలను చూస్తున్నాము. వారి కింద వారికి సహాయం చేయటానికి పరిచారకులను చూస్తున్నాము. ఇది కాంటెక్స్ట్. సో, అంటే మన చర్చ్‌లో ఎవరుండాలి? మన చర్చ్‌లో ఏముండాలి? మనకు అర్థమైనంత వరకు ఇప్పుడు ఏముండాలంటే పెద్దలుండాలి. పెద్దల కింద పరిచారకులుండాలి. 2 లేయర్స్ ఉన్నాయో లేదో మీరు మన చర్చ్‌ని గూడా మనం చూసుకుంటూ జాగ్రత్తగా గమనించుకుంటూ ఎళ్ళాలి. సర్వెంట్స్ ఉన్నారా లేదా? లేకపోతే ఎల్డర్స్ ఉన్నారా లేదా? ఈ 2 లేయర్స్ బిల్డ్ అవుతున్నాయా లేదా మన చర్చ్‌లో అనేటువంటిది గూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సో, వాక్యం చదువుతాను. వాక్యం చదివిన తర్వాత మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 8వ వచనం. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు అగుదురు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ వాక్యంలో మెయిన్ పాయింట్ మాట్లాడుతున్న వచనాలన్నీ మాట్లాడేటువంటిది ఏంటంటే పరిచారకులు. అది 8వ వచనంలో మాట్లాడటం ఓపెనింగే. అలాగుననే అనేటువంటి మాట తర్వాత ఏమొచ్చింది? పరిచారకులు గురించి మాట్లాడుతా ఉన్నారు. అలాగే 10వ వచనంలో మనము వారిని మొదట పరీక్షించాలని, తర్వాత వాళ్ళు పరీక్షకు నిలబడితే అనిందులైతే గనక వాళ్ళని పరిచారకులుగా ఉండవచ్చును. సో, అంటే టాపిక్కు 8వ వచనం దగ్గర ఏది మొదలైందో 10వ వచనం వరకు గూడా అదే రన్ అవుతుంది. టాపిక్ అదే రన్ అవుతుంది. మారలేదు. టాపిక్ ఏం మారలేదు. తర్వాత 11వ వచనంలో అటువలే పరిచర్య చేయు స్త్రీలు పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే పరిచారకులు పరిచర్య చేసేటువంటి స్త్రీలను ఏమంటాం మనం? పరిచారకురాలు అంటాం. పరిచారకురాలు గురించి కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాదు, ఇంకొంచెం ముందుకెళ్తే 12వ వచనంలో కూడా ఏమంటున్నాడు? పరిచారకులు అన్నాడు గదా! 12వ వచనం గూడా. సో, 13వ వచనం ఏముంది? పరిచారకులై ఉండి అనే మాట ఉంది గదా! సో, అంటే 8-13 వరకు మొత్తం టాపిక్ అయితే ఏంటండి ఇది? పరిచారకులు. నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ మాట దీని వెనకాల ఉన్నటువంటి గ్రీక్ పదము డయాక్నోస్ అనేటువంటి గ్రీక్ పదము అంటే అర్థము ఏంటంటే సర్వెంట్ లేకపోతే మనం దేవుని వాక్యంలో చూసినట్టు డీకన్ అనేటువంటి ట్రాన్స్‌లేషన్ గూడా చేయటం జరిగింది. హెల్ప్ చేసేవాళ్ళు, సర్వ్ చేసేవాళ్ళు, సహాయం చేసేటువంటి వాళ్ళు. మినిస్టర్ అని గూడా మనము ట్రాన్స్‌లేట్ చేస్తాం ఈ మాటని. మినిస్టర్ ఆఫ్ ది గాస్పెల్ అంటుంటాం గదా! పరిచారకుడు, పరిచర్య చేసేటువంటి వాడు, సహాయము చేసేటువంటి వాళ్ళు. అది యాక్చువల్‌గా ఈ మాట యొక్క అర్థమనమాట. పరిచారకులు అనేటువంటి మాట. ఈ మాట ఇక్కడ మనము సంఘంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఈ సందర్భంలో చూస్తాం. సంఘంలో ఉన్నటువంటి అందరూ పరిచారకులు గాదు. అందరిలో నుంచి పరిచారకులుగా పిలువబడినటువంటి వాళ్ళు, లేకపోతే ఏర్పరచబడినటువంటి వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో, ఆ గ్రూప్ గురించి మనం మాట్లాడుతున్నాం గాబట్టి, ఆ గ్రూప్ మీదే మనం దృష్టి పెడదాం. కానీ ఈ మాట ఉంది కదండీ! పరిచారకుడు అనేటువంటి మాట, పరిచారకురాలు అనేటువంటి మాట. ఈ మాట న్యూ టెస్టమెంట్‌లో సంఘంలో పరిచర్య చేసే వాళ్ళకే వాడలేదు. ఈ మాట చాలా మందికి రకరకాలుగా, రకరకాల సందర్భాల్లో వాడటం జరిగింది. ఉదాహరణకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం గవర్నమెంట్ అధికారులను కూడా దేవుని వాక్యం పరిచారకులనే పిలుస్తుంది. గవర్నమెంట్ అధికారులు. మినిస్టర్స్ అంటాం గదా మనం. గవర్నమెంట్ అధికారులను కూడా దేవుని వాక్యం ఏమని పిలుస్తుందంటే, పరిచారకులు అని పిలుస్తుంది. మీరు చూడండి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం.
ఈ వచనంలో మనకు ఒక మాట అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? చూడండి. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. సేమ్ మాట. ఇక్కడ వాడినటువంటి మాటే. ఇప్పుడు అక్కడ మాట్లాడుతుంది గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. రోమన్స్ 13 మనందరికి తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము టాపిక్ ఏంటి? ది గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఒక క్రైస్తవుడు లోబడి ఉండాలి అనేటువంటిది 13 అధ్యాయం యొక్క కాంటెక్స్ట్. కానీ ఇక్కడ అధికారులను కూడా ఏమని పిలుస్తుంది దేవుని వాక్యము? పరిచారకులనే పిలుస్తుంది. అలానే కాదు, చాలా మందిని న్యూ టెస్ట్‌మెంట్‌లో చాలా చోట్ల పరిచారకులు అని దేవుని వాక్యము పిలుస్తూనే ఉంటది. ఇన్‌ఫాక్ట్ రోమీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయము 8వ వచనం మనం చదివామనుకోండి. 8వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. ఏమని ఉంటదంటే 9వ వచనం ఆఖరిలో అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమ పరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయన అని ఉంది. ఆయన కూడా ఏంటి? లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా ఏంటంట? పరిచారకుడంట. ఇప్పుడు మనము గవర్నమెంట్ అఫీషియల్స్‌ని పరిచారకులని పిలుస్తున్నాము. లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా పరిచారకుడుగా మనం చూస్తున్నాం. పరిచారకుడు సేమ్ మాట. వెనకాల వాడినటువంటి పదము అదే మాట అన్నమాట. 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనంలో కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే గురించి నేను మాట్లాడాను ఆల్రెడీ. ఫీబే డీకనెస్ అనేటువంటిది నేను మాట్లాడాను. సంఘ పరిచారకురాలు అన్నాడు కదండీ. సో ఇక్కడ ఈమెను ఫీబేని మనము సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి ఒక స్త్రీగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది అనేటువంటిది నేను చెప్పాను. ఇక్కడ వాడిన మాట కూడా డియాకనోస్ అనేటువంటి మాట. సేమ్ మాటే. ఫీబీకి వాడింది కూడా అదే మాట వాడటం జరిగిందనమాట. అంతేకాదు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంది. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? తర్వాత పరిచారకులే కదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఇప్పుడు పౌలు ఎవరు? పరిచారకుడే. అపోల్లో ఎవరు? పరిచారకుడే. ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు చూడండి, పరిచారకుడు అనేటువంటి మాట, పరిచారకురాలు అనేటువంటి మాట చాలా మందికి వాడుతున్నాం మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో. అంటే చర్చ్‌లో ఉన్నటువంటి పరిచర్య చేసే వాళ్ళకే వాడట్లేదు. ఇప్పుడు పౌలు ఎవరు? అపోస్తలుడు. అపోస్తలుడు ఏమంటున్నాడు? నేను పరిచారకుడినే కదా అంటున్నాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు? మన సేవియర్, మన రక్షకుడు, మన దేవుడు. ఆయన ఎవరు? ఆయన కూడా పరిచారకుడు అయ్యాడంట. ఎవరికి? సున్నతి గలవారికి. గవర్నమెంట్ అఫీషియల్స్ చూసారనుకోండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పరిచారకులు. సో గవర్నమెంట్ అఫీషియల్స్ పరిచారకులు, అందరూ పరిచారకులుగానే మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఈ పరిచారకుడు అనేటువంటి మాట, పరిచారకులు అనేటువంటి మాట న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎలా వాడారు అనేటువంటిది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. మనం మన కాంటెక్స్ట్‌లోకి రావడానికి ముందనమాట. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము ఇంకొక మాట కూడా చూస్తాం. 6వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటని చూస్తామనమాట. నమ్మకమైనటువంటి పరిచారకుడైన తుకీకు అనే మాట చూస్తాం. సో ఇక్కడ తుకీకుని దేవుని వాక్యం ఏం చెప్తుంది? అతను పరిచారకుడు. నమ్మకమైన పరిచారకుడు అంటే పరిచారకుడే కదా! పరిచారకుడు అనేటువంటి మాటని మనము తుకీకు విషయంలో కూడా చూస్తామనమాట. సో ఈ మాటలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనంలో ఇంకొక వ్యక్తిని మనము పరిచారకుడుగా చూస్తాం. మొదటి అధ్యాయం 8వ వచనంలో అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరు? ఎపఫ్రా గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ తుకీకు కాదు, డిఫరెంట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమంటాడంటే ఈయన కూడా పరిచారకుడే అంటున్నాడు. సో అంటే మీకు న్యూ టెస్ట్‌మెంటులో పరిచారకులు అనేటువంటి మాట ఎవరైనా కూడా దేవుని కోసము కష్టపడి పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనము పరిచారకుడు అనే మాట న్యూ టెస్ట్‌మెంట్ వాడుతున్నట్టుగా మనం గమనించాము. ఇంకా నిజానికి తిమోతి ఎవరు? తిమోతి, ఇప్పుడు మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువుతున్నాం కదా! తిమోతి స్థానిక సంఘానికి కాపరి. కాపరికి అపోస్తలుడు రాస్తున్నటువంటి గ్రంథము. కానీ కాపరిని కూడా ఏమని పిలుస్తాడో తెలుసా? అంటే పెద్దయినటువంటి తిమోతిని, కాపరైనటువంటి తిమోతిని, లీడర్‌షిప్ రోల్‌లో ఉన్న తిమోతిని 4వ అధ్యాయము మీరు 6వ వచనాన్ని చదవండి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండు. అంటే ఏమని పిలుస్తున్నాడు తిమోతిని? పరిచారకుడని పిలుస్తున్నాడు. సో ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి? అదేంటి? పెద్దలను కూడా పరిచారకులనే అంటారా? పెద్దలను గాదు, అపోస్తులను కూడా పరిచారకులే అన్నారు. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని కూడా పరిచారకులే అని అన్నారనమాట. సో
మీరు ఈ వర్డ్ పరిచారకుడు అనేటువంటి మాట మనము న్యూ టెస్టమెంట్ వాడుతున్న విధానం ఏంటంటే, ఎవరైతే పరిచర్యలో ఉన్నారో, ఏ విధము చేతనైనా కూడా దేవుని మహిమ కోసం వాడబడతా ఉన్నారో, వాళ్ళందరికీ కూడా దేవుడు వాడుతున్నటువంటి మాట పరిచారకుడు అనేటువంటిది. కానీ మూడో అధ్యాయంలో, అంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనము చూస్తున్నటువంటి పరిచారకులు అనేటువంటిది అందరికీ వాడుతున్నటువంటి పదము కాదిది. ఇది స్థానిక సంఘంలో పెద్దల కింద ఉండి సహాయము చేసేటువంటి గ్రూప్‌కి వాడుతున్నటువంటి మాటిది. పరిచారకులు అనేటువంటిది. సో, పరిచారకులు అనేటువంటిది ఇక్కడ స్పెసిఫిక్‌గా ఒక చర్చ్‌లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక రోల్ ఆర్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నటువంటి. దానికి 2 కారణాలు నేను చూపిస్తాను. ఒకటి, ఇక్కడ వాళ్ళకి అర్హతలు చెప్తున్నాడు. ఇప్పుడు పరిచారకులకి ఏం చెప్తున్నాడు? అర్హతలు చెప్తున్నాడు. పరిచారకుల అర్హతలు చెప్పటానికి ముందు ఎవరి అర్హతలు చెప్పాడు? పెద్దల అర్హతలు చెప్పాడు. అధ్యక్షుల అర్హతలు చెప్పాడు. సో, ఎవరైనా గూడా అధ్యక్షులుగా ఉండాలంటే ఈ అర్హతలు ఉండాలని చెప్పి, కింద ఎవరైనా పరిచారకులుగా ఉండాలంటే ఈ అర్హతలు ఉండాలని చెప్తున్నప్పుడు, సో, ఇది ఒక ప్రాముఖ్యమైన రోల్ అయినప్పుడు స్థానిక సంఘానికి మరి ఇదేమవుతది? దీనికెందుకు స్పెషల్‌గా ప్రత్యేకంగా ఇదిగో పరిచారకులు అనేటువంటి మాట అని, పరిశుద్ధులు అందరూ పరిచారకులే, పరిశుద్ధులు అందరూ గూడా ఇలా ఉండాలని అంటే అయిపోతుంది గదా! అనకుండా స్పెసిఫిక్‌గా ఏం చేస్తున్నాడంటే పరిచారకులకు ఇలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్పి వాళ్ళని వివరిస్తూ ఉన్నాడు గాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ డీకన్స్ ఆర్ డీకనెసెస్ అనేటువంటిది పర్టిక్యులర్‌గా స్థానిక సంఘంలో పెద్దల కింద ఉండి పనిచేసేటువంటి ఒక ప్రాముఖ్యమైన రోల్. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడనేటువంటిది మనకు అర్థమవుతుంది. దీనికి ఇంకొక 2 సపోర్ట్స్ కూడా చూపిస్తాను నేను. ఆ 2 సపోర్ట్స్ ఏంటంటే, ఒకటి రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం మొదటి వచనంలో ఫీబీని ఏమన్నాడు? పరిచారకురాలు అన్నాడు. ఇప్పుడు మనం ఆ మాట చదివాం గదా! మళ్ళీ ఒకసారి వెనక్కెళ్ళి చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయము మొదటి వచనంలో. మీరు జాగ్రత్తగా గమనించండి కాంటెక్స్ట్. కేంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలు అన్నాడు. అంటే ఈజ్ ఎ చర్చ్ డీకనెస్ ఆమె కదా! చర్చ్ డీకనెస్ అనేటువంటిది ఆమెకు ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది ఆ సంఘంలో. ఆ సంఘంలో బాధ్యత ఉంది. బాధ్యతను చూపిస్తూ చెప్తున్నాడు కాబట్టి నేను అంటాను ప్రతి సంఘంలో గూడా డీకన్స్, డీకనెసెస్ ఉండాలి. సో, దాన్నే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా దీనికి ప్రూఫు అంటే ఈయన మాట్లాడుతుంది స్థానిక సంఘంలో ఉండాల్సినటువంటి పరిచారకుల గురించని ఇంకా లాస్ట్ ఇంకొక ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. అదేంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు ఈ మాట అంటాడు. ఏమంటాడంటే మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును అని తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు చూడండి ఏమన్నాడు? సకల పరిశుద్ధులు అన్నాడు. అధ్యక్షులు అన్నాడు. అధ్యక్షులు అంటే ఎవరు? లీడర్‌షిప్. మనం ఆల్రెడీ చూసాం వాళ్ళ గురించి. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో సెపరేట్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పరిచారకులకును అనే మాట అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ప్రతి స్థానిక సంఘంలో కూడా పరిచారకులు ఉండాలి. ప్రతి స్థానిక సంఘంలో కూడా పరిచారకులు ఉండాలి. ఉండటమే కాదు, ఆ పరిచారకులు ఎవరుండాలో, వాళ్లకు ఏ లక్షణాలు ఉండాలో కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనాలను చదువుతూ, ఈ వచనాలను అర్థం చేసుకునేటప్పుడు, ఓహ్! ఇది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా నేను మీకు చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయటం మొదలుపెడతాను వచనాలు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక వచనము ప్రాముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం చదివినటువంటి వాటిలో. ఆ వచనము 11వ వచనం. 11వ వచనంలో ఏముందంటే, అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఇక్కడ 11వ వచనంలో అటువలే పరిచర్య చేయు స్త్రీలు అనే మాట ఉంది గదండీ! మీరు గమనించారో లేదో అక్కడ 3 అని యేసాడు స్త్రీలకు పైన. 3 అని నంబరేసి కింద ఏమని రాసాడు? వారి భార్యలు అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తామనమాట. ఇక్కడ ఫుట్‌నోటు పరిచర్య చేయు స్త్రీలు అనేటువంటి మాట పైన చెప్పి కింద వారి భార్యలు అనేటువంటి అనువాదము చేశాడు. ఈ కన్‌ఫ్యూజన్ నిజానికి ఇంగ్లీష్ అనువాదాలు చదివినా గూడా మనకు అర్థమవుతది. ఇంగ్లీష్ అనువాదాలు అంటే మన తెలుగు బైబిల్ లాగానే
ఇంగ్లీష్ బైబిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి, చాలా ట్రాన్స్‌లేషన్స్ ఉన్నాయి కాబట్టి, కొన్ని ట్రాన్స్‌లేషన్స్‌లో దేర్ వైవ్స్ అని ట్రాన్స్‌లేట్ చేశారు. ఉదాహరణకి ఈఎస్‌వి దేర్ వైవ్స్ అంటే వారి భార్యలు అనే అనువాదం చేసింది. ఈఎస్‌వి అలానే చేసింది. క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్ హోల్‌మెన్ అలానే చేసింది. అంతేకాదు ఎన్‌కేజేవి కూడా అలానే చేసింది. కేజేవి అండ్ ఎన్‌కేజేవి కూడా అలానే చేసింది. సో, అంటే వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే, నిజానికి ఇక్కడ మాట్లాడుతున్న పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించి కాదు. పరిచారకుల భార్యల గురించి మాట్లాడుతుంది ఇక్కడ అనేటువంటి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళేం చేశారు, తెలుగు బైబిల్ లాగా కాకుండా కిందది పైన పెట్టి, పైది కింద పెట్టారనమాట. బేసికల్‌గా వాళ్ళు చేసిందది. అంతేకాదు ఇంకా కొన్ని ట్రాన్స్‌లేషన్స్ అయితే ఎల్ఎస్‌బి గానివ్వండి, ఎన్ఏఎస్‌బి గానివ్వండి, లేకపోతే ఎన్ఐవి గానివ్వండి, వాళ్ళేం చేశారంటే వుమెన్ అని ట్రాన్స్‌లేట్ చేశారు. స్త్రీలు అని ట్రాన్స్‌లేట్ చేశారు. అంటే దగ్గర దగ్గర తెలుగు ట్రాన్స్‌లేషన్‌కి సమీపంగా వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ గూడా ఏమైంది? స్త్రీలు అని, భార్యలు అని ఇద్దరు గూడా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో గూడా డివైడ్ అయిపోయినట్టు మనకర్థమవుతుంది. అంటే ఇది ఎందుకు అర్థం చేసుకోవాలో, ఎందుకు ఇంపార్టెంటో గూడా మీకు తెలియాలి. అందుకే చెప్తున్నాను. సో, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ గూడా డివైడ్ అయిపోయినాయి ఈ ట్రాన్స్‌లేషన్ విషయంలో. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాలి. ఒక కాపరిగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తిగా నేనైతే పైన రాసింది కరెక్టా? కింద రాసింది కరెక్టా? నేనెందుకు కరెక్ట్ అని నమ్ముతున్నాను అనేటువంటి నిర్ణయం నేను తీసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి, అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది చెప్తే నేను ఈ వచనాల్లోకి వెళ్ళిపోవచ్చనమాట. నేను నమ్మేటువంటిదేంటంటే, తెలుగు అనువాదము కరెక్ట్ అనే నమ్ముతున్నాను. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది పరిచర్య చేయు స్త్రీలు అనేటువంటి అనువాదమే కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. నేను అలా నమ్మటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నేను యునైటెడ్ బైబిల్ సొసైటీస్ అంటే వరల్డ్ వైడ్ బైబిల్ సొసైటీస్ అన్నీ కలిసినటువంటి యూబీఎస్ అంటాం. యూబీఎస్ వాళ్ళు ఎప్పుడూ గూడా అనువాదం చేసే వాళ్ళకి, బైబిల్స్ అనువాదం చేస్తుంటారు గదా! వాళ్ళకి ఒక హ్యాండ్ బుక్ ఇస్తారు. ఆ హ్యాండ్ బుక్‌ని మనం యూబీఎస్ హ్యాండ్ బుక్ అంటాం. యూబీఎస్ హ్యాండ్ బుక్‌లో వాళ్ళు తీసుకున్న పొజిషన్ ఏంటంటే, తెలుగు బైబిల్ తీసుకున్న పొజిషనే తీసుకున్నారు వాళ్ళు. సో, వాళ్ళేమంటారంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీలు పరిచారకురాలుగా ఉండొచ్చు సంఘంలో. సంఘంలో పురుషులు ఎలాగైతే పరిచారకురాలుగా ఉన్నారో, స్త్రీలు గూడా పరిచారకురాలుగా ఉండొచ్చు. పరిచారకురాలు, పరిచారకుడు అనేటువంటిది ఇద్దరికీ ఈ పొజిషన్ ఇద్దరికీ ఓపెన్ ఉంది. ఇది పురుషుడికి మాత్రమే కాదు. మనం చూసాము. ఎల్డర్ అనేటువంటిది, నాయకత్వం అనేటువంటిది, అధికార స్థానం అనేటువంటిది పురుషుడికి ప్రత్యేకంగా అది మాట్లాడాం మనం. ఆ టాపిక్ అంతా మాట్లాడాం. నేనక్కడికెళ్ళట్లేదు మళ్ళీ. సో, ఇది ఈ పొజిషను అంటే నాయకత్వము కింద ఉండి పనిచేసేటువంటి పరిచర్య కాబట్టి, దీన్ని నేను స్త్రీలకు, పురుషుడికి కూడా దేవుడు అందరికీ ఓపెన్ చేసాడనేటువంటిదే నేను నమ్ముతున్నాను. నేను ఎలా నమ్ముతున్నానంటే, తెలుగు అనువాదంలో ఏదుందో దాని ప్రకారమే నేను వెళ్తున్నాను. అదే కరెక్ట్ అని నేను అగ్రీ అవుతున్నాను. ఎందుకో దానికి కారణాలు గూడా చెప్తాను. మేబీ కారణాలు చెప్పటం గూడా మంచిదే. ఒకవేళ లేదు పాస్టర్ గారు ఫుట్ నోటే కరెక్టు. ఇక్కడ మాట్లాడుతుంది పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించి కాదు. పరిచారకులు భార్యల గురించి మాట్లాడుతుంది. సో, కావాలంటే మాకు ఈఎస్‌వి సపోర్ట్ చేస్తుంది. లేకపోతే మిగిలిన హోల్‌మెన్ సపోర్ట్ చేస్తుంది. కేజేవి, ఎన్‌కేజేవి సపోర్ట్ చేస్తుంది. మేము మీ అండర్‌స్టాండింగ్‌తో అగ్రీ అవ్వము అని ఎవరన్నా అన్నారనుకోండి, నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరు నేనేది నమ్ముతున్నానో చెప్తున్నాను. నేనెందుకు నమ్ముతున్నానో గూడా చెప్తున్నాను. నేను ఏది నమ్ముతున్నానో చెప్పటం గాదు. ఎందుకు నమ్ముతున్నానో గూడా నేను ఎక్స్‌ప్లనేషన్ జెప్తున్నాను. కాబట్టి నా వ్యూకి నేను ఆలోచించాను. ప్రార్థన చేశాను. నేను డీప్ అండ్ వైడ్ చదివాను. అంటే అసలు వేరే అనువాదాలు ఎలా ఉన్నాయనేటువంటి డెప్త్ గూడా నేను చూసాను. చూసిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను. సో, 2 పొజిషన్స్‌కి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఈ పొజిషన్‌కి ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ పొజిషన్‌కి ఆర్గ్యుమెంట్ ఉంది. నేను అవన్నీ చెప్తాం కన్నా గూడా, నేను ఏది నమ్ముతున్నానో చెప్పి ముందుకెళ్ళిపోతే మంచిదని అనిపించింది నాకు. అందుకనే నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను. సో, నేనెందుకు నమ్ముతున్నానంటే, పరిచర్య చేసేటువంటి స్త్రీలు అనేటువంటిది కరెక్ట్ అంటే, నంబర్ 1 మొట్టమొదటిది ఆల్రెడీ ఫీబీని చూసాం మనం. ఆల్రెడీ ఎవరిని చూసాము? ఫీబీని చూసాం. ఫీబీ పరిచారకురాలుగా ఉంది గదా! కెంక్రియా స్థానిక సంఘానికి ఆమె ఆల్రెడీ ఒక పరిచారకురాలు ఉంది మనకు చర్చ్‌లో. సో, ఫీబీ ఉంది గాబట్టి, నేను ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, స్త్రీలు పరిచారకురాలుగా ఉండొచ్చు అనేటువంటిది నేను నమ్ముతున్నాను. రెండో రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారో లేదో 11వ వచనంలో అటువలే అనే మాటుంది. లైక్ వైజ్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. అటువలే అనే మాట మనకు పైన 8వ వచనంలో గూడా ఉంది. అలాగుననే లేకపోతే అటువలే సేమ్ వర్డ్ అన్నమాట. లైక్ వైజ్ అనేటువంటి మాటే, లైక్ వైజ్ అనేటువంటి మాటే. అంటే అర్థం ఏంటి?
అంటే అలాగుననే అని 8వ వచనంలో పరిచారకుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, అలాగుననే అనే మాటతో ఇంకొక కేటగరీని మొదలు పెడుతున్నాడు అని నేను నమ్ముతున్నాను. సెకండ్ కేటగరీ మొదలవుతుంది. అంటే పరిచారకుల గురించి మాట్లాడటం అయిపోయిన తర్వాత, పరిచారకురాళ్ళు లేకపోతే పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది నేను అనుకుంటా ఉన్నాను. రెండోదేంటంటే ఇక్కడ వారి భార్యలు అని గ్రీక్‌లో చెప్పుంటానికి అవకాశం ఉంది. చెప్పలేదు అలా. ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగానే వారి భార్యలు అని చెప్పాలనుకున్నాడనుకోండి పౌలు. ఆయన భార్యలు అని రాసి లేకపోతే స్త్రీలు అని రాసి ముందుకెళ్ళాల్సిన అవసరం లేదు కదా! చాలా క్లియర్‌గా ఏమని చెప్పుండొచ్చు? ఈ వచనం 11వ వచనంలో ఏమని చెప్పుండొచ్చంటే, వారి భార్యలు అని అటువలే వారి భార్యలు అని ఉండాల్సింది. గ్రీక్‌లో వారి అనే మాట లేదు. గ్రీక్‌లో వారి అనే మాట లేదు. సో, కాబట్టి ఆయన వాళ్ళ భార్యల గురించి మాట్లాడట్లేదని నేను అనుకుంటున్నాను. పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించే మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటేంటో తెలుసా అండి? ఇంకొక కారణం ఏంటంటే, పైన అధ్యక్షుల గురించి మాట్లాడాడు కండి మొదటి 7 వచనాలు. అధ్యక్షుల గురించి 7 వచనాలు మాట్లాడి, మరి అధ్యక్షుల భార్యల గురించి మాట్లాడ్డా? ఓకే. ఇక్కడ పరిచారకుల భార్యల గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నామనుకోండి. మరి అధ్యక్షుల భార్యల గురించి మాట్లాడకుండా సడెన్‌గా పరిచారకుల గురించి మాట్లాడుతూ, పరిచారకుల భార్యల గురించి మాట్లాడటం ఏంటి? సో, అది గూడా నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫ్లో కరెక్ట్‌గా ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, లేదు లేదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి భార్యలు వారి భార్యలు వారి అనే మాట లేదు గానీ, భార్యలు అంటే పైనున్నోళ్ళు, కిందున్నోళ్ళు అందరి భార్యలకి ఈ లక్షణాలు ఉండాలని కొంతమంది అంటారు. నాకు ఆ ఆర్గ్యుమెంటు కన్విన్సింగ్‌గా లేదనమాట. నేను దాన్ని అంగీకరించలేకపోతున్నాను. తర్వాత ఇంకొకటి మీరు జాగ్రత్తగా గమనిస్తే పరిచారకుల యొక్క లక్షణాలు, పరిచర్య చేసేటువంటి స్త్రీల యొక్క లక్షణాలు దగ్గర దగ్గర సేమ్ ఉన్నాయి. మీరు లక్షణాలు చూసారనుకోండి, మీరు చూడండి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. పరిచారకులకి ఏమనుంది? వాళ్ళు మాన్యులై ఉండాలనుంది కదా! పరిచారకులు ఎలా ఉండాలి? 8వ వచనంలో ఏముంది? మాన్యులై ఉండి, ద్విమనస్కులు కాకుండా, ద్విమనస్కులు దగ్గర ఫుట్ నోట్‌లో ఏమనుందండి? 2 నాలుకలు గలవారు కదా! ఇప్పుడు చూడండి మాన్యులు 2 నాలుకలు గలవారిని అక్కడ లక్షణాల్లో ఉన్నాయి. ఎవరి లక్షణాల్లో ఉన్నాయి? పరిచారకుల లక్షణాల్లో ఉన్నాయి. ఆ పరిచర్య చేయు స్త్రీల గురించి ఏం చెప్తున్నాడు? మాన్యులై, పరిచర్య చేసే స్త్రీల గురించి కూడా మాన్యులై, కొండెములు చెప్పని వారు. సో, మరలా వాళ్ళ నాలుకల గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా మాన్యులే అన్నాడు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, పైన పరిచారకులకు చెప్పిన లక్షణాలు, కింద పరిచర్య చేసే స్త్రీలకు చెప్పిన లక్షణాలు చాలా ప్యారలల్‌గా ఉన్నాయి. ప్యారలల్‌గా ఉన్నాయి కాబట్టే నేను తప్పకుండా ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ పరిచర్య చేసేటువంటి స్త్రీలు అనేటువంటి మాట ఆహ్, మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఇంకొక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఫీబీ గురించి మాట్లాడినప్పుడు రోమా 16:1లో అక్కడ డయాగ్నాస్ అనేటువంటి మాట, పరిచారకురాలు అనే మాట వాడలేదు. పరిచర్య చేసేటువంటి ఆమె అని మాట్లాడాడు. సో, అంటే నేను అనుకుంటాను ఏమంటారు? ఫెమినిన్ ఫార్మ్ వాడలేదక్కడ. పరిచారకురాలు అనే మాట వాడలేదు గ్రీక్‌లో. ఎక్కడ ఫీబీకి వాడినప్పుడు. ఫీబీకి ఏమని వాడాలి? పరిచర్య చేసేటువంటి ఆమె అని వాడాడు గానీ, పరిచారకురాలు అనేటువంటి మాట వాడినప్పుడు డయాగ్నోస్ అనేటువంటి మాటకి ఫెమినిన్ ఫార్మ్ వాడలేదన్నమాట అక్కడ. సో, ఇక్కడ కూడా ఫెమినిన్ ఫార్మ్ మరి లేదు గాబట్టి వాడలేదా? ఎందుకు వాడలేదు ఇక్కడ? లేకపోతే వాడుండేవాడు గదా! ఫెమినిన్ ఫార్మ్. వాడి మనకి చాలా క్లియర్‌గా చెప్పేవాడు. కానీ అలా వాడలేదు. కాబట్టే డయాగ్నాస్ అనేటువంటి మాట పరిచారకులు వాడుతూ కింద స్త్రీలకు ప్రత్యేకంగా వాడటానికి ఇంకొక మాట లేదు గాబట్టి గ్రీక్‌లో, అందుకనే స్త్రీలు అనేటువంటి మాట అని ముందుకు వెళ్ళిపోయాడని నేను నమ్ముతా ఉన్నాను. సో, ఈ రీజన్స్ వల్ల నేను నమ్ముతుందేంటంటే, పరిచారకురాళ్ళు సంఘాలలో ఉండాలి, ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. పరిచర్య చేసేటువంటి పురుషులు, పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఇద్దరూ సంఘానికి అవసరము. ఇద్దరూ సంఘాల్లో ఉన్నారు. ఇద్దరూ పని చేయాలి. పని చేస్తేనే దేవుని పరిచర్య జరుగుతదని నేను నమ్ముతున్నాను. ఈ 2 ఐ మీన్ ఇప్పటి వరకు చెప్పిందంతా గూడా ఈ టెక్స్ట్‌లోకి వెళ్ళటానికి ఇంట్రడక్షనే. సో, టెక్స్ట్ లోపలికెళ్ళి టెక్స్ట్‌ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి నేను చెప్పిందంతా గూడా ఇంట్రడక్షనే. సో, దీంతో మనకి బ్యారియర్స్ ఏమి లేవు ఇప్పుడు. అంటే టెక్స్ట్‌లో నుంచి ఎళ్తుంటే మళ్ళీ ఇదేంటి, అదేంటి అనేటువంటి క్వెషన్స్ ఏమి లేవిప్పుడు. మనం టెక్స్ట్‌లో ఉన్నయన్నీ గూడా అడ్డు తీసేసాం. తీసేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా మనము టెక్స్ట్‌లోకెళ్ళి టెక్స్ట్‌ని జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సో, 8వ వచనాన్ని చదువుతున్నాను. 8వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. అలాగుననే అనే మాట ఉంది గదండీ! 8వ వచనం. మనం ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. లైక్ వైజ్ అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. ఎందుకనంటే ఇప్పుడు
ఇప్పటి వరకు మాట్లాడినటువంటి గ్రూప్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇంకొక గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు ఈయన అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగుననే అనేటువంటి మాట. అంటే వాళ్ళకి ఎలాగైతే నేను చెప్పానో, వాళ్ళ విషయంలో ఎలాగైతే నేను రాసానో అట్లానే అని ఇంకొక కేటగరీని మొదలు పెడుతున్నాడని మనం ఇక్కడ చూస్తాం. సో, పరిచారకులు అనే మాటతో మొదలుపెట్టాడు కదా! పరిచారకుల కంట ఇలాంటి లక్షణాలు ఉండాలంట. ఏమని? ఏ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నాడు? మొట్టమొదటిది మాన్యులై అనే మాటుంది. మాన్యులయుండి అనే మాటుంది. చాలా ఇంపార్టెంట్ మాట. ఈ మాట గురించి మనము మాన్యత గురించి పైన గూడా మనం చదివాము. మరలా ఇక్కడ మాన్యుడు అనేటువంటి మాటని మనం ఇక్కడ చదువుతున్నాము. ఇక్కడ మీరు చూడండి పైన ఎక్కడ చదివామంటే మనము 4 వచనంలో చదివాం. 4 వచనంలో ఏముంది? సంపూర్ణ మాన్యత కలిగి అనే మాటుంది గదా! అంటే తల్లిని పిల్లలు తండ్రిని గౌరవించాలి. మాన్యత అనే మాటకు అర్థం రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేటువంటి మాట అనమాట. సో, మాన్యత అంటే అర్థం ఏంటంటే గౌరవము, లేకపోతే మర్యాద, ఇంకా ఈ మాటలు వాడొచ్చనమాట. అంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అయి ఉండాలంట అంటే సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరిలో నుంచి ఎవరైతే పరిచారకులు అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే పరిచారకులుగా అవుతారో వాళ్ళకి స్థానిక సంఘంలో వాళ్ళకి చాలా గౌరవము గలవారై ఉండాలంట. అండ్ వాళ్ళని జూస్తే, వాళ్ళ జీవితాలను జూస్తే, వాళ్ళని ఎట్లా పడితే అట్లా మనుషులు మాట్లాడకూడదు వాళ్ళ గురించి. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం గాని, తక్కువగా మాట్లాడటం గాని, అలాంటివి చేయనివ్వకూడదనమాట. అంటే ఆ వ్యక్తులను అది పరిచర్య చేసేటువంటి స్త్రీలైనా, పరిచారకులైన పురుషులైనా గూడా మనం ప్రస్తుతం పురుషుల గురించి మాట్లాడుతున్నాం. ఇంక స్త్రీలకి రాలేదు గాబట్టి, పురుషుల విషయానికొస్తే ఏమంటున్నాడంటే నీకు గౌరవమైనటువంటి వ్యక్తివై ఉండాలి. సంఘంలో నీకు గౌరవం ఉండాలి. గౌరవము, మర్యాద అనేటువంటి మాటకి గౌరవము, పరువు, మర్యాద, మాన్యత అనేటువంటి మాట. అంటే ఏంటంటే హైలీ ప్రిన్సిపుల్డ్, చాలా ప్రిన్సిపుల్డ్‌గా ఉంటారండి అంటారు గదండీ! చాలా ప్రిన్సిపుల్డ్‌గా ఉండాలి. మంచి వ్యక్తిత్వం ఉండాలి. గుడ్ క్యారెక్టర్ అంటాం గదా! హైలీ ప్రిన్సిపుల్డ్, గుడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అయ్యుండాలి. మాన్యత అనే మాటకి అర్థం అనమాట. సో, మాన్యత మాత్రమే కాదంట. ఇంకా ఏముండాలంట వాళ్ళకి? మాన్యులై ఉంటే సరిపోదంట. వాళ్ళు ద్విమనస్కులు అయ్యి ఉండకూడదంట. ద్విమనస్కులు అయ్యి ఉండకూడదు. ద్విమనస్కులు అనే మాట కింద ఆల్రెడీ ఫుట్‌నోట్ రాసి ఏమని చెప్పాడు? 2 నాలుకలు గలవారు. 2 నాలుకలు ఇప్పుడు ఎక్కడి నుంచొస్తాయంటే 2 హృదయాల్లో నుంచొస్తాయి. 2 మనసుల్లో నుంచొస్తాయి. 2 మనసుల్లో నుంచి, 2 హృదయాల్లో నుంచి 2 నాలుకలు వస్తాయన్నమాట. అంటే ఎవరు ఇలాంటి వ్యక్తి సంఘంలో పరిచారకుడిగా పనికిరాడు. ఎవరికైతే 2 నాలుకలున్నాయో, 2 హృదయాలున్నాయో, 2 మనసులున్నాయో ఆ వ్యక్తి స్థానిక సంఘంలో పరిచారకుడిగా పనికిరాడు. మీరు వెంటనే అంటారు, "పాస్టర్ గారు అలాంటోళ్ళు ఎవ్వరు లేరండి. ద్విమనస్కులు లేకపోతే 2 నాలుకలు గలవారు ఎవ్వరు లేరు పాస్టర్ గారు. అందరూ ఏక మనస్సు కలిగినటువంటి వాళ్ళే. అందరికీ ఏక నాలుకే ఉంది. 2 నాలుకలు లేవు, 2 హృదయాలు లేవు, 2 మనసులు లేవు" అని అంటారు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అంటే ఏం చెప్తున్నాడంటే, నువ్వు లోపల ఒక వ్యక్తిగా, బయట ఒక వ్యక్తిగా ఉండకూడదు. అంటే వేషధారణ అనేటువంటిది నీకు ఉండకూడదు. వేషధారివి కాదు. ఇప్పుడు చెప్పండి, వేషధారణ అనేటువంటి పాపం ఎవరి జీవితంలోన ఉందా? ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా మాట్లాడటం. ఇంట్లో మాట్లాడేటప్పుడు చాలా రఫ్‌గా మాట్లాడుతూ, చర్చ్‌లో వచ్చేటప్పుడు స్మూత్‌గా మాట్లాడుతున్నాడనుకోండి. ఏమున్నాయి ఆ వ్యక్తికి? ఎన్ని నాలుకలున్నాయి? 2 నాలుకలున్నాయి. 2 నాలుకలు ఎలా ఉన్నాయంటే, ఇంటి దగ్గర నాలుక వేరు, చర్చ్‌లో నాలుక వేరు. మనతో పైకి మాట్లాడేటప్పుడు ఒక నాలుకతో మాట్లాడతాము. ఎదురు వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక నాలుకతో మాట్లాడతాము. వ్యక్తి లేనప్పుడు ఇంకొక విధంగా మాట్లాడతాం. అదే 2 నాలుకలు కలిగినటువంటి వ్యక్తులంటే. 2 నాలుకలు, 2 హృదయాలంటే అర్థం ఏంటంటే, వీళ్ళతో చాలా పెద్ద సమస్య ఉంది. అంటే వీళ్ళు పరిచర్యకి పనికిరారు. పరిచారకులుగా అసలు పనికిరారు. ఎందుకంటే వీళ్ళకి వేషధారణ ఉంది. ఎవరి దగ్గర ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. సత్యం గాదు. అన్ని చోట్ల ఒకే విధంగా ఉండరు. ఇలాంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు పరిచారకులుగా పనికిరారు. గౌరవము లేనటువంటి వాళ్ళు. చాలా సిల్లీగా ఉండటం గాని, అది గూడా మంచిది గాదు. అసలు పరిచారకుడిని చూడగానే మిగిలిన వాళ్ళందరూ గూడా చాలా గౌరవంగా మాట్లాడాలి. పరిచారకుడిని చూస్తే అలా ఉండాలి. సో, 2 టంగ్స్, 2 హార్ట్స్ ఆ వ్యక్తికి ఉండగూడదు. ఇక్కడ ఏం మాట్లాడాడో అక్కడ అదే మాట్లాడాలి. వాళ్ళున్నప్పుడు ఏం మాట్లాడాడో, ఆళ్ళు లేనప్పుడు గూడా అదే మాట్లాడాలి. ఇంట్లో ఏం మాట్లాడాడో బయట గూడా అలా మాట్లాడాలి. ఇది దేవుని యొక్క లక్షణం. యాక్చువల్‌గా దేవుడు ఎప్పుడైనా గూడా, ఎక్కడైనా గూడా ఒకే రకంగా మాట్లాడతాడు. ఆయన లక్షణం అది. ఇక్కడున్న పరిశుద్ధత అంటే అదే అన్నమాట. నేను పరిశుద్ధుడినైనట్లు మీరు పరిశుద్ధులై ఉండండి అంటే అర్థం ఏంటంటే,
మనము దేవుని స్వభావాన్ని మనం చూపించాలి. దేవుని స్వభావం ఏంటి? దేవుని స్వభావం కాదిది. దేవుని స్వభావం కాదు కాబట్టే మనము దీన్ని ఖండిస్తున్నాం. దేవుని వాక్యం ఖండిస్తా ఉంది. అలానే దేవుడిని మనం పూజనీయుడని గౌరవిస్తాం, ఆరాధిస్తాం, పొగుడుతాం, గొప్ప చేస్తాం. ఎందుకని? ఆయన వ్యక్తిత్వం మనల్ని ఏం చేస్తుంటది? ఆయన దగ్గరికెళ్ళాలని, పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికెళ్ళాలని అనిపిస్తుంటది. అంటే చాలా గౌరవంతో, భయముతో ఉంటాం. మరి అలాంటి వ్యక్తిత్వము పరిచారకుడికి ఉండాలని గూడా దేవుని వాక్యం చెప్తుందనమాట. సో, డబుల్ మైండ్ ఉండకూడదు. డబుల్ టంగ్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైమ్ చాలా రెస్పెక్ట్ ఉండాలి ఆ వ్యక్తికి. సంఘంలో రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని మనము పరిచారకుడిగా తీసుకోవచ్చు, చేయొచ్చు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మూడవ లక్షణము మిగుల మద్యపానాసక్తులను. మీకు అందరికీ తెలుసు ఆ వ్యక్తికి తాగుడు, డ్రింకింగ్ హ్యాబిట్, అడిక్షన్ ఉండకూడదు. ఎందుకంటే మనందరికి తెలుసు దాని వలన ఏం జరుగుతది అనేటువంటిది తెలుసు. మొత్తం తన జీవితమే పాడైపోతది. అసలు అతను ఫిట్ గాడు. ఈ హాబిట్ ఉన్నటువంటి వ్యక్తి పరిచారకుడుగా పనికిరాడు. నిజానికి ఈ రోజుల్లో నేను మొన్న మెసేజ్‌లో కూడా చెప్పాను. స్థానిక సంఘాలను నడిపిస్తున్నటువంటి నాయకులు గనక, ఈ వచనాలను వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకొని చదివితే గనక, నేననుకుంటాను కన్నీళ్లు గారుస్తూ, ఏడుస్తూ పుల్పిట్లు వదిలిపెట్టి, చర్చ్ వదిలిపెట్టి బయటికి పరిగెత్తారు. ఎందుకంటే, అయ్యో! పరిశుద్ధుడైన దేవా! నువ్వు చెప్తున్నటువంటి లక్షణాలు నాకు లేవు ప్రభువా! నేను దీనికి యోగ్యుడిని కాదు ప్రభువా! నన్ను తీర్పులోకెళ్ళటం నాకిష్టం లేదు ప్రభువా! అని కన్నీళ్లు గారవాలి గానీ, నిజంగా చూడండి, ఒక పాస్టర్‌గా ఉంటూ, తాగుతూ వస్తున్నాడనుకోండి చర్చ్‌కి. అసలెలా ఉందో చూడండి పరిస్థితి. ఇక్కడ మాట్లాడుతున్న పాస్టర్ గురించి గాదు. పాస్టర్స్‌కి లేకపోతే ఎల్డర్స్‌కి ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్స్ చూసాం మనం. ఇక్కడ మాట్లాడుతున్న పరిచారకుడు గురించి మాట్లాడుతున్నాడు. సో, పరిచర్య చేసేటువంటి వాడు. సో, పరిచర్యలో ఉంటూ నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి యాటిట్యూడ్ గనక ఎవరన్నా ఉంటే గనక వాళ్ళు పరిచర్యకు పనికిరారు. పరిచర్యకు పనికిరారు. నేను చెప్తాను మీకు. అసలు పాపము చేసి దేవుని వాక్యం చెప్పాలంటే వణుకొచ్చేస్తది. నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని, దేవుడెవరో అర్థం చేసుకుంటే గనక, నీ మనసులో గనక కొంచెం అలజడి ఉన్నా కూడా నువ్వు వాక్యం చెప్పలేవు. ఎందుకు చెప్పలేవంటే, నీ హృదయంలో అలజడి, నువ్వు దేవుని స్వరూపంలో లేవు. నువ్వు దేవునిలాగా నువ్వు ప్రవర్తించట్లేదనేటువంటి మాట చాలు నిన్ను వాక్యం చెప్పకుండా ఆపేయటానికి. అలాంటి మనస్సాక్షి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేననుకుంటాను ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ స్థానిక సంఘాలలో పెద్దలు గాదు, పరిచారకులు గూడా ఉండగూడదనమాట. ఇలాంటి లక్షణాలు ఉండాలి. లాస్ట్ పాయింట్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు. ఏంటంటే ఏంటిది? అదేంటంటే దుర్లాభము అపేక్షించు వారునై ఉండక అనే మాట. దుర్లాభము అంటే ఏంటి? డబ్బు పిచ్చి అనమాట. నేను దుర్లాభం అని గ్రీడీ ఫర్ డిజానెస్ట్ గెయిన్ అంటే అన్యాయపు మార్గాల్లో డబ్బులు సంపాదించేవాడు అయ్యుండకూడదు. మనమేమనుకుంటామంటే జనరల్‌గా ఓహ్! ఇక్కడ మాట్లాడుతుంది బయట బిజినెస్ చేసేటప్పుడో, లేకపోతే ఉద్యోగం చేసేటప్పుడో తప్పుడు బిల్లులు పెట్టడం, లేకపోతే వేరే వాళ్ళని మోసం చేయటమో, వడ్డీలకి ఇవ్వటమో ఇదంతా మనం అంటే డబ్బు పిచ్చున్నోడు ఎలాగ ప్రవర్తిస్తాడో మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు పిచ్చున్నోడికి రాత్రి పగలు అదే పని. ఎన్ని విధాలుగా తన సంపదను పెంచుకోవాలో అన్ని విధాలుగా పెంచుకుంటూ ఉంటాడు. వేరే వారి రక్తం తాగైనా కూడా పెంచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఆ పిచ్చుంది కాబట్టి. సో, అలాంటి వ్యక్తి డబ్బు కోసము మినిస్ట్రీలో ఎవరైనా ఉంటే నేను మరలా చెప్తున్నాను. మీ మినిస్ట్రీ వదిలేసి ఎళ్ళిపోండి. తొందరగా ఎళ్ళిపోండి. నీ మీదకి భయంకరమైన దేవుడి ఉగ్రత రాకముందే ఒకవేళ నేను మినిస్ట్రీలో డబ్బు కోసం వచ్చాను, సంపాదన కోసం వచ్చాను అనంటే గనక నేను చెప్పేదేంటంటే వదిలేసి ఎళ్ళిపోండి. ఉద్యోగం చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, బయటుండండి. సంఘాన్ని లోపలుండి గాని నేను పరిచర్య చేస్తాను, పాస్టర్‌గా ఉంటాననేటువంటిది కుదరదనమాట. ఇంకొకటి ఇక్కడ మీరు గమనించారో లేదో, మనము ఒక పరిచారకుడు లేకపోతే ఒక కాపరి బ్రతకాల్సింది దేవుడి కోసం. నిజానికి దేవుని వాక్యం చెప్పేటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే అండి, కాపరి అంట నా స్వాస్థ్యము దేవుడే అనుకోవాలంట. నా సంపద ఏంటి? నా సంపద దేవుడే. నాకు దేవుడున్నాడు గాబట్టి, నాకు సర్వ సంపద ఉంది. నా స్వాస్థ్యము దేవుడు. దేవుడినే నేను కలిగున్నాను గాబట్టి, భూమి మీద వేల కోట్లుంటే నాకెందుకు? లక్షల కోట్లుంటే నాకెందుకు? అవేమి ఉపయోగం లేదు. నాకు అవేమీ చేయలేవు నన్ను. నన్ను నిత్య జీవం ఇచ్చి, నన్ను కనికరించి, నా పాపములను క్షమించి, తనతో తీసుకువెళ్ళటానికి దేవుడు నా దగ్గరికొచ్చాడు గాబట్టి, నాకు ఆయనే స్వాస్థ్యము అనే మాట ఒక విశ్వాసి ప్రాముఖ్యంగా కాపరికి గనక ఆ హార్ట్ లేకపోతే అంటే మై ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మై ఫ్యూచర్ ఈస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆయనే నా ధనము అనేటువంటి హార్ట్ మనకు లేకపోతే గనక, మనము ఎలాంటి పాపంలో పడిపోవటానికి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి పరిచారకుడిగా పనికిరాడు. ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా చెప్తాను. మేబీ ఇక్కడ చెప్పటం అవసరం. సంఘంలో మీ అందరికీ తెలుసు. నేనిప్పుడు 7 సంవత్సరాలవుతుంది పరిచర్యలోకొచ్చి. నేను ఈ రోజు వరకు కూడా, ఏ రోజు కూడా ఆఫరింగ్ బాక్స్‌లో నా చెయ్యి పెట్టలేదు. ఈ 7 సంవత్సరాల్లో.
నేను ఏ రోజు ఆఫరింగ్ బాక్స్‌లో ఏముందో చూడలేదు. ఎంత ఉందో చూడలేదు. నాకసలు తెలియనే తెలీదు. అంటే ఎవరో మన సంఘంలో ఇద్దరు సర్వెంట్స్ గ్రూప్‌లో నుంచి వాటిని తీసుకెళ్తారు, లెక్క పెడతారు, గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. ఆ గ్రూప్‌లో 15 మంది ఉన్నాం. ఆ రోజు మన సంఘంలోకి ధనం ఎంతొచ్చిందో ఎంతమందికి తెలుసు? 15 మందికి తెలుసు. 15 మంది అంటే దాదాపు 30 కళ్ళు ఆ ధనం మీద మానిటర్ చేస్తా ఉన్నాయి. ఒక్క రూపాయి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలన్నా కూడా 15 మందికి తెలియాలి. 15 మందికి తెలిస్తేనే అది మూవ్ అవుతది. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ధనాపేక్ష అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, మొత్తము ఏదైతే నువ్వు ఆఫరింగ్ పడతన్నావో, ఆఫరింగ్ పట్టినటువంటిది జాగ్రత్తగా పట్టుకొని, తీసుకొని ఇంటికెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? ఇంటికెళ్ళిపోతాడు. లేకపోతే ఇంటికెళ్ళకపోతే రెండో, మూడో, నాలుగో ఏమో పడతారు కదండీ! ఆ రెండో, మూడో, నాలుగో పట్టినయన్నీ గూడా ఏం చేస్తాడంటే, వాళ్ళ కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్‌కి చెప్తాడు. ఇదిగో అవన్నీ ఎళ్లి జాగ్రత్తగా పట్టుకో, బ్యాగ్‌లో పెట్టు. బ్యాగ్‌లో పెట్టిన తర్వాత నువ్వు లెక్కేసి ఎంతొచ్చిందో జాగ్రత్తగా డబ్బులు ఇంటికి తీసుకురా అని చెప్తాడు. అది ధనం పిచ్చంటే. నేనంటుందేంటంటే, మీరనుకుంటున్నారు బయట తన జీవితంలో ఏదో అక్రమంగా సంపాదించేవాడు అయ్యుండకూడదని అనుకుంటున్నారేమో మీరు. స్థానిక సంఘాలలో వచ్చినటువంటి డబ్బు కోసము చర్చ్ పెట్టి, సంపాదించుకొని బతుకుతున్నటువంటి వాడెవడు గూడా పరిచారకుడుగా పనికిరాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళి కౌంట్ చేస్తా కూడా కొన్ని డబ్బులు తీసుకోవచ్చు గదా! డబ్బిచ్చినోడు ఏం చేయొచ్చు? కౌంట్ చేసి ఓకే. బాధ్యత పాస్టర్ గారు నాకు అప్పగించాడు. నేను కౌంట్ చేస్తున్నాను. కౌంట్ చేస్తా కొన్ని ఇప్పుడు ఇంత పోగొచ్చిందనుకో, దాంట్లో నుంచి కొంచెం ఇట్లా పక్కకు తీసాడనుకోండి. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడంటే డబ్బు పిచ్చుంది. నేనంటుంది మీరు బయటే చూడకండి. సంఘంలో గూడా చూడండి. సంఘంలో గూడా చూడాల్సిన అవసరం ఉంది. అందుకే ఏమంటున్నాడంటే, నీకు బ్రతకటానికి కావాల్సినటువంటి ఆ రోజుకి కావాల్సినటువంటిది ఉంటే గనక, నువ్వు సంతోషంగా ఉండగలిగిన వాడివైతేనే నువ్వు పరిచారకుడిగా పనికొస్తావు. నువ్వు డబ్బు ఎనకాలెళ్తే మాత్రం నువ్వు పరిచారకుడిగా పనికిరావు. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దుర్లాభము అపేక్షించు వాడై ఉండక, మీరు యోధా విషయంలో ఇదే జరిగింది. యోధా మనీ బ్యాగ్ కలిగి ఉన్నవాడు. సో, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే యోధా కూడా కోరుకుందేంటంటే, నేను కింగ్‌డమ్‌లో ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వస్తదనుకున్నాడో ఏంటో మరి. నేను దేవుని రాజ్యంలో ఉంటాను. నేను చాలా హై ప్రొఫైల్ పోర్ట్‌ఫోలియో వస్తది నాకనుకున్నాడేమో. ఆ పోర్ట్‌ఫోలియో రాదు. కింగ్‌డమే లేదు. ఇప్పుడు కింగు సిలువలోకెళ్తున్నాడని తెలిసేటప్పటికి మొత్తం ఆశలన్నీ గూడా క్రాష్ అయిపోయినాయి. సో, అంటే నేననుకుంటాను తనకున్నటువంటి వరల్డ్‌లీ గోల్స్, వరల్డ్‌లీ గెయిన్ సంపాదన అనేటువంటి పిచ్చిలో పడిపోతే ఎవరి జీవితాలు ఏమైపోతాయో ఆరో అధ్యాయంలో వస్తున్నాం మనం. ఇంక అక్కడికి రాలేదు. ఆరో అధ్యాయంకొచ్చినప్పుడు మనకు ఇదంతా గూడా అర్థమవుతుందనమాట. సో, తొమ్మిదో వచనం చూసినట్టయితే, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకో తెలుసా అండి? విశ్వాస మర్మము అనే మాట మర్మము అంటే అర్థము జనరల్‌గా దాచిపెట్టబడింది. దాచిపెట్టబడింది. చాలా కాలం దాచిపెట్టబడింది. బట్ దేవుని వాక్యం మరలా న్యూ టెస్టమెంట్‌లో మనం చూస్తానే ఉంటాము. దేవుడు దాచిపెట్టిందంతా గూడా మనకు న్యూ టెస్టమెంట్‌లో క్లియర్‌గా స్పష్టంగా చెప్పాడు. దేవుని కుమారుడు గురించైనా, సంఘము గురించైనా, వాటి గురించైనా గూడా అన్నిటివన్నీ సువార్త అయినా గూడా అన్నీ గూడా దేవుడు మనకు తెలియపరిచాడు. ఇప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తి అయి ఉండాలంటే పరిచారకుడు పరిచారకుడు నిర్మలమైన మనస్సాక్షి. ఆ మాట పవిత్రమైన మనస్సాక్షి అని ఉంది గదండీ! పవిత్రమైన మనస్సాక్షితో అతను ఎలాంటి వ్యక్తి అయి ఉండాలంట అంటే, విశ్వాస మర్మమును గైకొను వారై ఉండవలెను అనే మాట ఉంది గదండీ! అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు పరిచర్య చేసేటువంటి వాళ్ళు కేవలము ఇలాంటి 4 లక్షణాలు ఇక్కడ మనం మాట్లాడాం గదా! మాన్యులతో పాటు డబుల్ హార్ట్, డబుల్ టంగ్ తర్వాత తాగుబోతులు కాకుండా తర్వాత మనీ పిచ్చి లేకుండా ఉన్నవాళ్ళు మాత్రమే కాదంట గానీ, వాళ్ళకి గాడ్స్ వర్డ్ బాగా తెలిసుండాలంట. గాడ్స్ వర్డ్ బాగా తెలిసుండాలి. గైకొను వారు అంటే మనకు అర్థమేంటి? అంటే గాడ్స్ వర్డ్ తెలియటం మాత్రమే కాదు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. గైకొనటం ఇంగ్లీష్‌లో మనం ఏమనంటామంటే దే మస్ట్ హోల్డ్ అని ఉంటది. అంటే గట్టిగా పట్టుకోవడం. విశ్వాస మర్మమును సువార్తనే గానివ్వండి, లేకపోతే కృపచేత రక్షించబడటం గురించైనా గానివ్వండి, డాక్ట్రిన్స్ అనే గానివ్వండి, దేవుని కుమారుడు గురించైనా గానివ్వండి, సంఘము గురించైనా గానివ్వండి, సత్యము న్యూ టెస్టమెంట్ ట్రూత్ అంతటిని గూడా దేవుని వాక్యం అంతటిని గూడా విశ్వాస మర్మం అనే మాటలో నేను ఎంటైర్ న్యూ టెస్టమెంట్, ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ కూడా కలిపేస్తున్నాననమాట. అంటే దేవుని వాక్యము అంతా గూడా ఆ వ్యక్తులకి
బాగా తెలిసుండాలి. తెలిసుండటమే కాదు, దాన్ని నమ్ముండాలి. నమ్ముండటమే కాదు, దాన్ని పట్టుకొనుండాలి. పట్టుకొనుండటమే కాదు, దాని మాట వినాలి. గైకొనువారు అంటే అర్థం ఏంటి? గైకొనటం అంటే మనందరికి తెలుసు కదా! దాని మీద ఆధారపడుతూ బ్రతకటం అనమాట. దానిని పట్టుకోవడం అనమాట. సో, అది చాలా ఇంపార్టెంటు. పరిచారకులకి వాక్యం తెలియలేదనుకోండి, వాళ్ళెలా పరిచర్య చేస్తారు? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హాస్పిటల్ విజిట్ ఉందనుకోండి. హాస్పిటల్‌లో ఉన్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. నీకు వాక్యమే తెలియకుండా నువ్వు హాస్పిటల్ విజిట్ ఏం చేస్తావు పరిచారకుడిగా ఉండి? అంటే నువ్వు ఏది చేయాలన్నా గూడా, పరిచర్య చేయాలంటే సంఘంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా గూడా, నువ్వు ఆ అవసరాన్ని తీర్చగలిగింది దేవుని వాక్యం ఒక్కటే. దేవుని వాక్యం ఒక్కటే ఆ అవసరం తీర్చగలిగినప్పుడు, నీకు దేవుని వాక్యమే తెలియకపోతే, అసలు ఆ దేవుని వాక్యం తెలియటం గాదు. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు నిర్మలమైన మనస్సాక్షితో, పవిత్రమైన మనస్సాక్షితో నువ్వు నమ్మాలి. నువ్వు గట్టిగా దాన్ని పట్టుకోవాలి. నువ్వు దానికి లోబడాలి. నీ జీవితం దాని కిందకి తేవాలి ముందు. అంటే దేవుని వాక్యం కిందకి నీ జీవితం అంతా తెచ్చి, వేరే వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి అయితే గనక, ఆ వ్యక్తి పరిచారకుడు లేకపోతే పరిచారకురాలు అయ్యుండొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా అండి? పవిత్రమైన మనస్సాక్షి, జాగ్రత్తగా వినండి. పవిత్రమైన మనస్సాక్షి గురించి మనం ఎక్కడో చదివామని అనిపిస్తుందా మీకు? ఎక్కడ చదివాము? మీకెక్కడో చదివామని అనిపిస్తా ఉండుంటది. ఎక్కడ చదివామో తెలుసా? మొదటి అధ్యాయం 5వ వచనంలో చదివాం. మీరు మీరు కొంచెం వెనక్కెళ్ళండి. కొంచెం వెనక్కెళ్తే ఏముంది? ఉపదేశానుసారం ఏదనగా అంటే విశ్వాస మర్మం ఎప్పుడు గూడా మనకి ఉపదేశానుసారం అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పవిత్రమైన హృదయం నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. మంచి మనస్సాక్షిని లేకపోతే పవిత్రమైన మనస్సాక్షిని సువార్త ఒక్కటే ఇవ్వగలదు. సిలువ మాత్రమే ఇవ్వగలదు. దేవుని కుమారుని రక్తం మాత్రమే ఇవ్వగలదు. నీ మనస్సాక్షిని నెమ్మది చేయగలిగింది, కడగగలిగింది ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పటికప్పుడు నీ పాపమును ఒప్పుకుంటూ, నీ మనస్సాక్షి నిన్నెక్కడ గూడా ఖండించకూడదు. నీ మనస్సాక్షి నిన్నెక్కడ గూడా ఖండించకూడదు. ఖండించకుండా నువ్వు నమ్మకంగా నువ్వు ఒకవేళ పాపములో ఉంటే, పాపము చేస్తా ఉంటే గనక నీ మనస్సాక్షి నిన్ను ఖండిస్తది. ఖండిస్తే నువ్వు ఎలా మరి? అంటే ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుని రక్తంలో కడుక్కుంటూ, నువ్వు దేవుని వాక్యం కిందకొచ్చి, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, అందరికీ దేవుని వాక్యము నువ్వు ప్రకటించగలిగిన వ్యక్తిగా ఉంటే, నువ్వు పరిచారకుడిగా ఉండొచ్చు. చూడండి. ఇప్పుడు ఇది ఆ 4 క్వాలిఫికేషన్స్‌తో పాటు ఇంకొక క్వాలిఫికేషన్ ఇక్కడ. ఇదేంటంటే దేవుని వాక్యం బాగా తెలిసి, దాన్ని నమ్మి, దాన్ని పట్టుకొని, దానికి లోబడి, తన మనస్సాక్షి తను ఖండించకుండా ఉండే విధంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి అయితే పరిచారకుడిగా ఉండొచ్చండి. 10వ వచనం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అంటే అర్హత అనండి లేకపోతే వాళ్ళు మీట్ అవ్వాల్సిందనమాట. పరిచారకులు మీట్ అవ్వాల్సిందేంటంటే, ఎవరిని పడితే వారిని మీరు పరిచారకులుగా సంఘంలో డిక్లేర్ చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరంటే 10వ వచనం అలౌ చేయదు మిమ్మల్ని. ఎందుకు అలౌ చేయదు? ఏమని చెప్తుంది? అండ్ లెట్ దెమ్ ఆల్సో బి టెస్టెడ్ ఫస్ట్. దెన్ లెట్ దెమ్ సర్వ్ యాస్ డీకన్స్ ఇఫ్ దే ప్రూవ్ దెమ్‌సెల్వ్స్ బ్లేమ్‌లెస్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. 3 స్టెప్స్ ఏంటో తెలుసా? ముందు వాళ్ళని మనము పరీక్షించాలంట. తర్వాత వాళ్ళు పరీక్ష పాస్ అవ్వాలంట. పాస్ అయిన తర్వాత వాళ్ళని మనం ఏం చేయొచ్చంట? పరిచారకులుగా చేయొచ్చంట. సో, 3 స్టెప్స్ మనం క్లియర్‌గా కనపడుతున్నాయి మనకు టెక్స్ట్‌లో. ఆ 3 టెక్స్ట్‌లు ఏంటంటే పరీక్షించబడాలి. వాళ్ళు అనిందులవ్వాలి. పరీక్షలో నిలబడిన తర్వాత వాళ్ళేమవ్వాలి? అనిందులవ్వాలి. అప్పుడు వాళ్ళని ఏం చేయొచ్చు మనము? వాళ్ళు పరిచారకులుగా ఉండవచ్చును అనే మాట. సో, లెట్ దెమ్ సర్వ్ యాస్ డీకన్స్ అంటే అప్పుడు వాళ్ళు డీకన్స్‌గా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఏం పరీక్షించాలి వాళ్ళని? వాళ్ళేం పరీక్షించాలి? అనింద్యుడు అనే మాట ఆల్రెడీ మనం చూసాం. నేను నింద లేనటువంటి వాడు. అనింద్యులు అంటే అర్థం ఏంటి? ఏ నింద లేనటువంటి వారు. సో, వాళ్ళను మనము పరీక్షించాలి. వాళ్ళ మీద ఏ నింద లేకపోతే వాళ్ళు పరిచారకులుగా చేయొచ్చు. ఇప్పుడు ఏం పరీక్షించాలంటారు మనం? ఏం పరీక్షించాలో చెప్పట్లేదు మనకిక్కడ టెక్స్ట్. కానీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏం పరీక్షించాలి అనేటువంటిది టెక్స్ట్ చెప్పట్లేదు గానీ, మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఇప్పటి వరకు ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ మనం చూస్తా వస్తున్నాం గదా! వాళ్ళ జీవితం ఎలా ఉండాలో చెప్తా వస్తున్నాడు గదా! వాళ్ళ జీవితం ఎలా ఉండాలో చెప్తా వస్తున్నప్పుడు, మనం ఏం చేయాలంట అంటే వాళ్ళని సంఘంలో
వాళ్ళకి పరిచర్య చేసేటువంటి అవకాశాలు మనం కలిగిస్తూనే, వాళ్ళని ఎంటైర్ క్యారెక్టర్‌ని మనము సంఘం ముందు పెట్టి, సంఘంతో పాటు కలిసి సంఘమే గమనిస్తది. వ్యక్తులెవరు అందరూ గమనిస్తారు. ప్రతి కుటుంబాన్ని గమనిస్తారు. ప్రతి జీవితాన్ని గమనిస్తారు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళ డైరెక్షన్ ఏంటి? వీళ్ళ ఆశలేంటి? వీళ్ళ కోరికలేంటి? అన్నీ మనకు తెలుస్తా ఉంటాయి. తెలుస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఆ పరీక్షకు గనక నిలబడిన తర్వాత వాళ్ళలో ఏ విధమైనటువంటి మేజర్ స్పాట్స్ లేవనుకోండి. బ్లాక్ స్పాట్స్ అంటాం కదా! మొన్న నేను మాట్లాడాను. నింద అంటే అర్థం ఏంటి? నింద అంటే ఏంటంటే, ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని ఎవరైనా అన్నారనుకోండి. అది పెద్ద నింద అనమాట. అంటే ఇలాంటి పని చేసాడు, ఇలాంటి పని చేయకూడదు, ఇలాంటి పని చేసేవాడు ఎలా పరిచారకుడుగా ఉంటాడు, ఇలాంటి పని చేసేవాడు ఎలా అనేటువంటి మాటలు నేను చెప్పినట్టు లాస్ట్ టైము ఒక తెల్లని వస్త్రం ధరించుకుంటే గనక, దాని మీద మట్టి ముద్దలు పడినియనుకోండి. ఆ మట్టి ముద్దలు ఉండకూడదంట మన జీవితానికి. ఆ ముద్దలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అనింద్యులైతే గనక, వాళ్ళు పరిచారకులుగా ఉండవచ్చు అనేటువంటిది మనం చూసామనమాట. సో, 11వ వచనానికి వెళ్దాం. 11వ వచనంలో ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరిచర్య చేసేటువంటి స్త్రీలు. డీకనెసెస్ పర్టిక్యులర్‌గా మనము డీకన్స్ అయిపోయింది. డీకనెసెస్ గురించి మాట్లాడుతున్నాడు. అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులు అయ్యుండాలి. సేమ్ మనం మాట్లాడాము. కొండెములు చెప్పని వారై ఉండాలి. ప్రాముఖ్యంగా ఇక్కడ 4 అనే ఫుట్ నోట్‌లో ఏముందండి? అపవాదులు. అంటే కొండెములు చెప్పేవాళ్ళు. అంటే నాలుకతో అటాక్ చేసేవాళ్ళు అయి ఉండకూడదు వాళ్ళు. అంటే టంగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నది. తర్వాత మితానుభావము గలవారు. మితానుభావము అనేటువంటి మాట మనందరికీ తెలుసు. మితానుభావం అంటే ఏంటంటే సోబర్ మైండెడ్ అనేటువంటి మాట ఉంది కదా! అంటే మితముగా ఉండటం. ఆల్రెడీ మనం చూసాం. పైన నేను మితానుభవుడు అనేది 3:2లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. మితానుభవము అనేటువంటిది ఏంటంటే అన్నిట్లో టెంపరేట్ అంటాం మనం. టెంపరెన్స్ అంటాం కదా! అన్నిట్లో మితముగా ఉంటాం. మితానుభవులు అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్డ్ అన్నిట్లో కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాము. అంతేకాదు అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను అనేటువంటిది. ఫెయిత్‌ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్. ఇప్పుడు చూడండి నమ్మకమైన వారు అంటే ఏంటి? నమ్మకమైన వారు అంటే నిజానికి దేవుని యొక్క వ్యక్తిత్వం వాళ్ళు చూపించగలిగిన వాళ్ళే అండి. నమ్మకమైన వారు అంటే ఏంటి? దేవుడు నమ్మకమైన వాడు. దేవుడిలాగా మనము ప్రవర్తిస్తున్నామనుకోండి. మన మాట విషయంలో గాని, ప్రవర్తన విషయంలో గాని, ఆలోచన విషయంలో గాని అన్నిట్లో కూడా ఆ వ్యక్తిని నమ్మదగిన వాడు, నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే గనక ఆ స్త్రీ పరిచారకురాలుగా ఉండవచ్చు అనేటువంటిది ఈ వాక్యం చెప్తుంది. సో, నేను ఇవి పైన వర్ణించాను కాబట్టి మరలా నేను వర్ణించట్లేదు. లక్షణాలు ఒక చోట చెప్పింది అదే లక్షణం మళ్ళీ వచ్చిందనుకోండి, మళ్ళా దాన్ని వర్ణించాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలలో మనము నమ్మకమైన వారుగానే ఉండాలి. ఏ రోజు గూడా ఆమె మాట తప్పుతదండి. ఒక మాట చెప్తది, చేయదు. లేకపోతే ఒక నిర్ణయం తీసుకుంటది, మళ్ళీ మార్చేస్తది. అవి నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం కాదు. క్యారెక్టర్ అది మంచిది గాదు. సో, నమ్మకమైన వారుగా ఉండాలి. పని చేస్తానంటే చేయాలి. వస్తానంటే రావాలి. అలా ఉండాలన్న. నమ్మకమైనటువంటి వారు అంటే అర్థము వాక్యానికి కూడా అన్ని విషయాలలో అన్నాడు గదా! అన్ని విషయాల్లో అన్నాడు గాబట్టి, ప్రతి విషయంలో ఆమె నమ్మకమైన వ్యక్తి అయితే గనక ఆమెను మనం పరిచారకురాలుగా చేయవచ్చనమాట. సో, 12వ వచనం, 13వ వచనం గూడా చూద్దాం. 12వ వచనంలో మరలా పరిచారకుల దగ్గరికొచ్చాడనమాట. పరిచారకుల దగ్గరికొచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే పరిచారకులకు పైన చెప్పినయి కాకుండా ఇక్కడ ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలెను. ఈ విషయం నేను ఆల్రెడీ పైన చెప్పాను. నేనిక్కడ మళ్ళీ వర్ణించట్లేదు. మూడో అధ్యాయంలో మనం చూసాం. ఫ్యామిలీని గనక మంచిగా చూసుకోలేనటువంటి వ్యక్తి సంఘానికి పరిచర్య చేయలేడు. నేనన్నాను మరలా చెప్తున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు మా ప్రొఫెసరు బోర్డ్ మీద ఒక స్లైడ్ ఏసేవాడండి. నిజానికి అది నాకెప్పటికీ గుర్తుంది. అదేంటంటే, యూ కెన్ లూజ్ యువర్ మినిస్ట్రీ, నాట్ యువర్ ఫ్యామిలీ అని. కావాలంటే పరిచర్యను వదిలేయి. కుటుంబాన్ని గాదు వదిలేయాల్సింది. చాలామంది ఏం జెప్తారో తెలుసా? కుటుంబాన్నైనా వదిలేసి నువ్వు పరిచర్య చేయను. కుటుంబాన్ని వదిలేసాడనుకో డిస్‌క్వాలిఫై అవుతాడు. తెలీదా ఆ విషయం? ఇప్పుడు కుటుంబాన్ని వదిలేస్తే ఏమవుతాడు? పరిచర్యకి పనికిరాడని దేవుని వాక్యం చెప్తుంది. మరలా చెప్తున్నాను మీకు. ఏది ప్రీరిక్విజిట్ దేనికి? దేనికి ఏది ప్రీరిక్విజిట్? దేనికి పరిచర్యకు కుటుంబం ప్రీరిక్విజిట్ అయితే, కుటుంబం లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆయన పట్టించుకోడండి. ఎంతసేపు మీటింగ్‌లు అంటాడండి. సోమవారం ఎళ్తాడు, ఎప్పుడొస్తాడో తెలీదు. అసలు కొన్నిసార్లు నెలలు రాడు. భార్యని, బిడ్డల్ని వదిలేసి పరిచర్య చేస్తున్నానని చెప్తాడు గదా! నేను చెప్తున్నాను మీకు. హి ఈస్ ఎ డిస్‌క్వాలిఫైడ్ మ్యాన్. ఆల్రెడీ డిస్‌క్వాలిఫైడ్.
ఇంకా ఆయన ఎళ్లి చేసేదేంటి? ఆయన ముందు చూడాల్సిందేంటి? చిన్న సంఘము. చిన్న సంఘం ఏంటి? భార్య, పిల్లలు. భార్య, పిల్లలు ఈజ్ ఎ స్మాల్ చర్చ్. మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను. ఇట్ ఈజ్ ఎ స్మాల్ చర్చ్. యూ హ్యావ్ 3 పీపుల్ టు ఇద్దరు పిల్లలున్నారు, ముగ్గురు పిల్లలున్నారనుకోండి. ఆల్రెడీ నీ జీవితంలో నలుగురిని నువ్వు కాయాలి. వాళ్ళని కాయటం వదిలేసి, నేను సంఘాన్ని కాసేస్తానన్నాడనుకోండి. ఎలా కాస్తావు నువ్వు? నువ్వు డిస్‌క్వాలిఫై అవుతావు. అందుకే మరలా చెప్తున్నాను, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అనుకుంటాను మంచి కుటుంబాలు కట్టబడాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం. మంచి కుటుంబాలు, మంచి సంఘాలకు పునాదులు. దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ గుడ్ చర్చ్. కుటుంబం లేకపోతే చర్చ్ ఏముందండి? చర్చ్ ఏం లేదు కదా! ఏముంటదో చెప్పమంటారండి? కుటుంబాల మీద దృష్టి పెట్టని చర్చ్‌లో ఏముంటదో తెలుసా? అన్ని పాడైపోయిన కుటుంబాలుంటాయి. చర్చి పాడైపోయింది. అంతే కదా! సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక వ్యక్తి పరిచారకుడు అవ్వాలంటే, ఆ వ్యక్తికి మంచి కుటుంబము ఉండాలి. భార్య, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటను చాలా చక్కగా చెప్పాడు. ఏకపత్ని పురుషుడు అనేటువంటి మాటను నేను వర్ణించాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకో తెలుసా అండి? ఆ పరిచారకుడు సంవత్సరాలు గతిస్తూ ఉండగా వివాహమైన తర్వాత, నాకు వివాహమై 20 సంవత్సరాలయింది, 30 సంవత్సరాలయింది, 40 సంవత్సరాలయింది, 50 సంవత్సరాలయిందని మాట్లాడుకుంటా ఉంటాం గదా! ఆ మాట్లాడుకుంటా ఉన్న టైంలో నేను అనుకుంటాను, ఒక మంచి పరిచారకుడు లేకపోతే ఒక మంచి సేవకుడైతే తన భార్యను ఇంకా ఘనపరుస్తాడు. సంవత్సరం అవుతున్న కొద్దికనమాట. అంటే ఎవ్రీ ఇయర్ అయిపోతున్న కొద్దికి తను తన భార్యని గొప్పగా చూస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కోసమే నేను బ్రతుకుతున్నానని చెప్తాడు. నేనున్నదంతా నీ కోసమే. క్రీస్తు లాంటి మనసు అంటాం గదా! క్రీస్తు తను వధువైనటువంటి సంఘం కోసం తన ప్రాణమే పెట్టాడు. అలా ప్రేమించమన్నాడు దేవుడు భార్యని. అలా ప్రేమించి ఏకపత్ని పురుషుడు అనే మాటలో మీరు ఆ ఫోర్స్ కూడా చూడలేదనుకోండి, మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అంటే ఒక భార్యని చేసుకోమన్నాడని అని అంటున్నాడని అనుకుంటున్నారు. అది నిజమే. లిటరల్‌గా అది నిజమే. కరెక్టే. కానీ ఆయన అడుగుతుందేంటంటే, యూ హావ్ టు బి ఫుల్లీ డివోటెడ్ టు దట్ వుమెన్. వన్ వుమెన్. వన్ లైఫ్ అండ్ వన్ వుమెన్. అంటే నువ్వు బ్రతికినంత కాలము నువ్వు ఆమెతోనే ఉండాలి. ఆమెనే ప్రేమిస్తా ఉండాలి. ఆమెనే గొప్ప చేస్తా ఉండాలి అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. సో, అది పిల్లలు చూస్తారు. పిల్లలు చూసి ఏమవుతారో తెలుసా? నిజంగా మనకు గనక డాటర్ ఉందనుకోండి, డాటర్ చూసిందనుకోండి అలాంటి తండ్రిని, ఏం కోరుకుంటదో తెలుసా? తన భర్త అలా ఉండాలని కోరుకుంటది. తన భర్త అలా ఉండాలని కోరుకుంటది. కుమారుడు చూసాడనుకోండి, ఓహ్! నేను ఇలా ఉండాలనుకుంటా, నా భార్యని నేను ఎలా ప్రేమించాలనుకుంటా, నా తండ్రి ప్రేమిస్తున్న విధంగా ప్రేమించాలనుకుంటా. సో, మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలకి. పిల్లలు చూసే నేర్చుకుంటారు. సో, అది యాక్చువల్‌గా ఇక్కడ మాట్లాడుతుంది. అలాంటి కుటుంబం కలిగినటువంటి వ్యక్తి పరిచారకుడుగా ఉండవచ్చు. అండ్ లాస్ట్ వర్స్ చూద్దాం. 13వ వచనం. 13వ వచనము, పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ఇక్కడ యాక్చువల్‌గా అర్హత కాదు ఇది. లాస్ట్ వచనము ఆశీర్వాదం చెప్తుంది. ఇప్పుడు దాకా ఏం మాట్లాడింది? అర్హత. ఇప్పుడేం మాట్లాడుతుంది? ఆశీర్వాదం. ఒకవేళ ఈరోజు నేను చెప్పే మెసేజ్‌కి టైటిల్ పెట్టాలంటే అర్హతలు, ఆశీర్వాదాలు అని పెట్టొచ్చు. సో, ఎవరైనా పెట్టాలనుకుంటే బెస్ట్ టైటిల్ ఏంటంటే అర్హతలు, ఆశీర్వాదాలు. ఆశీర్వాదము ఇక్కడ దేవుడు పరిచారకులకి ఇస్తున్నాడండి. నిజంగా ఎంత నాకు జాయ్‌ఫుల్ అనిపించింది ఈ వర్స్ చదివినప్పుడు. అంటే ఇదంతా కష్టమంతా పడి నేను పరిచర్య చేసి సంఘం కోసం రాత్రి పగళ్ళు కష్టపడి దేవునికి మహిమ రావాలని, దేవుని సంఘం మంచిగా ఉండాలని నేను చేసిన కష్టానికి ఏం జరుగుతదంటే ఆ వ్యక్తికి దేవుడు ఇక్కడ 2 బ్లెస్సింగ్స్ ప్రామిస్ చేస్తున్నాడు. 2 ఆశీర్వాదాల్ని ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఆ రెండేంటో చూద్దాం. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారు అనే మాట ఉంది గదండీ! అంటే ఇక్కడ ఏమనుంటదంటే, ఫర్ దోస్ హూ సర్వ్ వెల్ యాస్ డీకన్స్. అంటే పరిచారకులుగా ఉంటూ గనక, మంచి పరిచారకులుగా గనక ఎవరైనా పనిజేశారనుకోండి. నేనొక విషయం జెప్తాను మీకు దీన్ని వర్ణించడానికి ముందు. మీరెప్పుడైనా ఒక మంచి పరిచారకుడిని మన చర్చ్‌లో చూసారనుకోండి, ఏం జరుగుతదో తెలుసా? అతన్ని మీరు ప్రేమిస్తారు. చాలా పిచ్చి ప్రేమతో ప్రేమిస్తారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి లేకుండా అరే! ఊహించుకోలేరు సంఘాన్ని. ఎందుకని? ఎంత కష్టపడుతున్నాడు? ఎంత కష్టపడుతుంది దేవుడి కోసం? ఈ వ్యక్తి అని మీకు ఆ వ్యక్తి మీద మీకేమవుతదంటే గౌరవం పెరుగుతది. చాలా గౌరవం పెరుగుతది ఆ వ్యక్తి మీద. ఎందుకంటే రాత్రి పగలు దేవుని కోసం కష్టపడుతున్నాడని తెలిసినప్పుడు గౌరవం పెరుగుతదనమాట. నిజానికి ఇక్కడ అదే చెప్తున్నాడు పాయింట్. నీకు గనక అప్పగించినటువంటి ఆ పరిచారకురాలు పని నమ్మకంగా చేసావంటే
ఏం జరుగుతుందంట? ఫస్ట్ ఆశీర్వాదం ఏం చెప్తున్నాడు? గెయిన్ ఏ గుడ్ స్టాండింగ్ ఫర్ దెమ్‌సెల్వ్స్. ఇక్కడ తెలుగులో మంచి పదవిని సంపాదించుకొని అనే మాట ఉంది కదండీ! నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని, మంచి పదవిని సంపాదించుకోవడం కాదు. ఆల్రెడీ వాళ్ళు మంచి పదవిలోనే ఉన్నారు. ఏ పదవిలో ఉన్నారు? పరిచారకుడు అనేటువంటి పదవిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా మంచి పదవిని సంపాదించుకోవటం కాదు. ఇక్కడ యాక్చువల్‌గా మాట్లాడుతున్నటువంటిదేంటంటే, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నవారవుతారంట. మంచి స్థాయిలో ఉన్నవారవుతారంట. లేకపోతే ఇక్కడ ఎనకాల వాడిన మాట స్టాండింగ్ అనే మాట నిలబడటం, లేకపోతే అడుగు అనే మాట గదా! అంటే ఏం చెప్తున్నాడంటే వారికంట మంచి పేరు, మంచి ప్రాబల్యము అంటే అందరూ ఏమనుకుంటారు ఆయన గురించి? మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పుకుంటూ ఉంటారనమాట. ఏంటంటే ఇతను నమ్మకమైన పరిచారకుడు. నమ్మకంగా చేస్తున్నాడు. అతను సంఘంలో నిజంగా దేవుడు కృప ప్రకారము పేరు సంపాదించుకుంటాడు. మంచి పేరు సంపాదించుకుంటాడు. మంచిదే కదా! మంచి పేరు కలిగి ఉండటం. నమ్మకమైన పరిచారకుడు అనేటువంటి పేరు మంచిదే. అతను చాలా గౌరవంగా చూస్తారంట అందరూ. సంఘంలో ఉన్న వాళ్ళందరూ గూడా. ఎప్పుడు చూడండి మీరు దేవుని కోసం పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తారు. మీరు దేవుని పని చేయకుండా, పరిచర్య చేయకుండా కూర్చుంటేనే మిమ్మల్ని గౌరవించరు. సో, కాబట్టి ఇక్కడ పదవిని సంపాదించుకోవటం కాదు గానీ, మంచి స్థితిని, మంచి స్థాయిని, మంచి పేరును వాళ్ళు సంపాదించుకుంటారండి. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం గూడా ఉంది. ఇక్కడేముందంటే క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు అగుదురు. చూడండి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యం గలవారు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు యేసు గురించి, సిలువ గురించి, సువార్త గురించి వాళ్ళకి కన్విక్షన్ గూడా పెరుగుతదంట. అంటే ఎక్కువ మనం పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళు దేవుని వాక్యం వాళ్ళు ఎక్కువ మాట్లాడుతా ఉన్నప్పుడు, వింటా ఉన్నప్పుడు, పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళకి సిలువను గురించినటువంటి వాక్యం యొక్క సత్యము వాళ్ళని ఇంకా కన్విక్ట్ చేయటమే కాదు గానీ, వాళ్ళంట ఎలా ఉంటారంటండి, బహుధైర్యము గలవారు అవుతారు. అంటే నేను చెప్పాను గదా! బహుధైర్యం గలవారు ఎలా అవుతారు? ఎక్కడి నుంచి వస్తుంది ఈళ్ళకి ధైర్యము? ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని వాక్యము వాళ్ళ హృదయాలలో పనిచేయటం వల్ల వాళ్ళు చాలా ధైర్యం గలవారవుతారు. అంతేకాదు ఇంకొకటి కూడా నేను చెప్తాను. ధైర్యం గలవారు అవ్వటమే కాదు, దేవుడు తెలియని వారికి ధైర్యంగా చెప్తారు క్రీస్తు గురించి. క్రీస్తు గురించి, క్రీస్తుని ప్రకటించడం అంటాం గదా! మనము. సో, ధైర్యంగా వేరే వాళ్ళకి సువార్త చెప్పగలుగుతారు. అంతేకాదు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళ రక్షణ నిశ్చయత వాళ్ళకుంటది. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం గదండీ! వాళ్ళకి చక్కటి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉంటది. అంతేకాదు వేరే వారికి క్రీస్తు గురించి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారుగా వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను పరిచర్య చేసేటువంటి వాళ్ళని నేను చూసాను అమెరికాలో. 80 సంవత్సరాలు వయసొచ్చినా గూడా వాళ్ళకి మైండ్ సాలిడ్‌గా ఉంటది. ఎందుకుంటదంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. పరిచర్య చేసేటువంటి వాళ్ళు భయపడరు. దేనికి భయపడరు. వాళ్ళ జీవితాల్లో ఎలాంటివొచ్చినా గూడా, ఎలాంటి అలలొచ్చి కొట్టినా గూడా వాళ్ళు భయపడరు. వాళ్ళ ధైర్యము క్రీస్తు, వాళ్ళ ధైర్యము సిలువ. దాన్ని గట్టిగా పట్టుకుంటారంట. దాన్ని పట్టుకుంటమే కాదు, దాన్ని అందరికీ ధైర్యంగా ప్రకటిస్తారంట. చూడండి పరిచర్య చేయటం వల్ల నీకు దేవుడు తను మహిమ పొందటం గాకుండా నిన్ను మంచి స్థితికి తీసుకొస్తున్నాడు. నిన్ను మంచి స్థితికి తీసుకొస్తున్నాడు. అందరి ముందు నిన్ను పెడతన్నాడు. అందరూ నిన్ను చూస్తున్నారు. అంతేకాదు నిన్ను ధైర్యము గలవాడిగా చేస్తున్నాడు. క్రీస్తు విశ్వాసమును గురించి ప్రకటించేవాడిగా చేస్తున్నాడు. ఇది పరిచర్య చేసే వాళ్ళకి దేవుడిస్తానన్నటువంటి 2 ఆశీర్వాదాలు. సో, మన సంఘంలో నుంచి గూడా మంచి పరిచారకులను దేవుడు లేపాలని మనం ప్రార్థన చేద్దాం. మీరు గమనించారో లేదో ఇప్పటి వరకు పరిచారకులకి లీడర్‌షిప్ రోల్ లేదు. లీడర్‌షిప్ రోల్ పైన అయిపోయింది. మొదటి 7 వచనాల్లో అయిపోయింది. అంతేకాదు ఇంకొకటి గూడా మీరు గమనించారో లేదో పరిచారకులు సంఘంలో ఉపదేశించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఉపదేశించువారై ఉండాలి అనే లక్షణం లేదు ఆళ్ళకి. పైనుంది. మూడో అధ్యాయం మూడో వచనంలో ఏముంది? బోధింప తగిన వాడై ఉండి అనే మాటుంది. పెద్దల విషయానికొస్తే, అధ్యక్షుల విషయానికొస్తే ఆళ్ళు బోధింపదగిన వారై ఉండాలి. వీళ్ళకి మాత్రం పరిచారకులకు మాత్రం వాక్యము చెప్పాలి చర్చ్‌లో అనేటువంటి రిక్వైర్మెంటు వీళ్ళకి లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు పెద్దల కింద ఉండి పరిచర్య చేస్తారు గాబట్టి. మన సంఘంలో గూడా పురుషులు, స్త్రీలు దేవుడు ఎన్ని పరిచర్యల్లో అవకాశం ఇస్తే అన్ని పరిచర్యల్లో మనము యాక్టివ్‌గా పనిచేసినప్పుడు దేవుని సంఘం చక్కగా కట్టబడతది. దేవునికి మహిమ వస్తది. దీంతో
మనము చర్చ్ లీడర్‌షిప్ అండ్ చర్చ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాము. మూడో అధ్యాయము 14 వచనం, 15 వచనం, 16 వచనం చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఈ బుక్‌లో. మనం నెక్స్ట్ వీక్ వస్తున్నటువంటి వర్సెస్. చక్కటి పాట కూడా ఉంది. చాలామంది తెలీదు దీంట్లో పాట ఉందని. 16 వచనం అంతా కూడా ఒక పాట అన్నమాట. సాంగ్ అంటాం కదా! మనం హిమ్ అంటాం కదా! అది మీరు వచనం చూడగానే తెలుస్తది. మిగిలిన వచనాల్లాగా లేదు ఆ వచనం. ఆ వచనం పాటలాగా ఉంది. తెలుగు బైబిల్‌లో కూడా అలానే రాశారు చక్కగా. సో, మనము ఈ వచనాలని 14, 15, 16 వచనాలని మనం నెక్స్ట్ వీక్ స్టడీ చేద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. థాంక్ యూ అండి.